మన జైలర్ షూటింగ్లో చూశాను. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను. నైట్ 22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. హైదరాబాద్లోని స్కై స్క్రాపర్స్ ఆకాశమే నా హద్దురా అన్నట్లు కొత్త హైట్స్ని చేరుకుంటున్నాయి. టెక్ హబ్గా, బిజినెస్ హబ్గా ఈ రోజుకి హైదరాబాద్ ఒక ర్యాపిడ్గా గ్రో అవుతుంది అని రిప్రజెంట్ చేస్తున్నవి కూడా నేడు వెలుస్తున్నటువంటి స్కై స్క్రాపర్సే. ప్రపంచ స్థాయి నగరాలైనటువంటి న్యూయార్క్, దుబాయ్, సింగపూర్లే కాదు, హైదరాబాద్ కూడా వర్టికల్గా గ్రో అవ్వగలదు. హైదరాబాద్ ఫ్యూచర్ కావాలంటే వర్టికల్గా కూడా ఉంటుందని చెప్పి బలంగా చాటి చెప్తున్నవి నేడు వెలుస్తున్నటువంటి స్కై స్క్రాపర్సే. హైదరాబాద్కి డెఫినెట్గా స్కై స్క్రాపర్స్ ఒక గ్లోబల్ ఐడెంటిటీని తీసుకొస్తాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు. హైదరాబాద్ స్కై స్క్రాపర్స్లో రిస్ట్రిక్షన్స్ కానీ లిమిటేషన్స్ కానీ లేకుండా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా అడ్డగోలుగా స్కై స్క్రాపర్స్ కనుక పుట్టుకొస్తాయి, హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఒక రోడ్డు ఉంది, 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్డు ఉందని చెప్పి ఒక 50 అంతస్తులు ఇస్తున్నాం. ఒక 50 అంతస్తులు అంటే ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల అడుగులు కూడా ఇస్తున్నారు. అవును అవును. సో అక్కడ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్డు ఫస్ట్ టోల్ గేట్ ఉందా నానక్రామ్ గూడ దగ్గర, అవును. అక్కడ సర్వీస్ రోడ్డుని వైడెన్ చేయాల్సి వచ్చేసింది. అప్పుడే అవును. సరిపోతుందా చెప్పండి. సరిపోదు. మీరు ఇంకొక 2 సంవత్సరాల కల్లా పక్కన వస్తున్నాయి కదా, 100 ఎకరాలు ఖాళీ ఉందా, అవి కూడా ఇట్లాగే 50, 40, 30, 60 ఇట్లా వస్తున్నాయా? అవి వస్తే ఎక్కడికి పోవాలి? ఒక్కొక్క దగ్గర 10,000 కుటుంబాలు ఒక్కొక్క బ్లాక్లో, 10,000 కార్లు మినిమం రోడ్ల మీదకి వస్తే నేనేదేంటంటే ఈ సపోర్టింగ్ ఇది దీని మధ్య బ్యాలెన్స్ లేకుండా పోతే హైదరాబాద్ ఏం కావాలా? నిజంగా హైదరాబాద్కి స్కై స్క్రాపర్స్ అనేవి వరమా లేదంటే గనక శాపమా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. హైదరాబాద్లో హైరేజ్ అపార్ట్మెంట్స్కి, స్కై స్క్రాపర్స్కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. హైదరాబాద్లో వెలుస్తున్నటువంటి మెజారిటీ స్కై స్క్రాపర్స్ కావచ్చు, హైరేజ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఐటీ కారిడార్స్కి దగ్గరలో, గ్రోత్ కారిడార్స్కి దగ్గరలో, మెట్రో స్టేషన్స్కి దగ్గరలో, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో బిల్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఎవరైనా ఆఫీస్కి త్వరగా రీచ్ అవ్వాలన్నా, లేదంటే కనుక ఆఫీస్కి దగ్గరలోనే నా కమ్యూనిటీ ఉండాలన్నా, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా ఈ హై రైజ్ కమ్యూనిటీస్ని ఎంచుకుంటా ఉన్నారు. ఇదొక ప్రధాన కారణం. 30వ ఫ్లోర్ నుంచో, 40వ ఫ్లోర్ నుంచో, 50వ ఫ్లోర్ నుంచో హైదరాబాద్ అందాలను చూస్తే వచ్చే మజా ఆ కిక్కే వేరు. ఈ యొక్క వ్యూ ఎక్స్పీరియన్స్ని లైఫ్ లాంగ్ ఓన్ చేసుకోవాలని చెప్పే ఒక బలమైన సెంటిమెంట్ కూడా నేడు హైదరాబాద్లో హై రైజ్ని, స్కై స్క్రాపర్స్ని ఇష్టపడడానికి మరొక బలమైన కారణం. సెక్యూరిటీలో ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్, ఇది చాలా బలమైన మరొక కారణం. బంధువైనా బయట వ్యక్తి అయినా ఎవరైనా సరే రెసిడెంట్ యొక్క కన్సల్టింగ్ అనుమతి లేనిదే కనీసం లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి. క్యూఆర్ కోడో, ఓటీపీనో, యాప్ బేస్డ్ యాక్సెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకి ఎంట్రీ ఉండదు. ఈ సెక్యూరిటీలో 24/7 సీసీ కెమెరా సర్వైలెన్స్, ఇతరత్ర స్టేట్ ఆర్ట్ ఫెసిలిటీ కూడా హైదరాబాద్ హైరేజ్ కమ్యూనిటీస్లో బలంగా ఉంది. మోడర్న్ లైఫ్ స్టైల్ లివింగ్కి, యాస్టిక్ అప్పీల్కి ది బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ హైరేజ్ కమ్యూనిటీస్. మీకు జిమ్ కావాలన్నా, స్విమ్మింగ్ పూల్ కావాలన్నా, సూపర్ మార్కెట్ కావాలన్నా, సెలూన్ కావాలన్నా, బ్యాంక్ కావాలన్నా, ఏటీఎం కావాలన్నా, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కావాలన్నా, అన్ని రకాల లేటెస్ట్ ఇమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ హైరేజ్ కమ్యూనిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. వీటిని అట్రాక్ట్ చేసినటువంటి మరొక స్ట్రాంగ్ రీజన్ లైక్ మైండెడ్ పీపుల్ ఈ కమ్యూనిటీస్లో దొరకడం. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తగ్గ సర్కిల్ ఆ కమ్యూనిటీలో దొరుకుతుంది. పిల్లల దృష్టిలో చూసుకుంటే వాళ్ళకి తగ్గ గ్రూప్ వాళ్ళ దొరుకుతుంది. పెద్దవాళ్ళకు చూసుకుంటే వాళ్ళ సెక్టార్ తగ్గ కమ్యూనిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఇట్లా అన్ని రకాల ఏజ్ గ్రూపులకు తగ్గ లైక్ మైండెడ్ పీపుల్ అక్కడ దొరుకుతారు. అలానే ఫైనాన్షియల్ క్లాసెస్ కూడా సపరేట్ అయి వస్తాయి. ఎందుకంటే ఒక చిన్న స్థాయి
శాలరీ ఉన్నవాళ్ళు లేదంటే కనుక సర్వైవల్కి ఇబ్బంది పడేవాళ్ళు మీకు హై రైజ్ కమ్యూనిటీస్ని బతకలేరు. ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది దాంట్లో లివింగ్ చేయడం కూడా. అందువల్ల ఫైనాన్షియల్ క్లాసెస్ కావచ్చు, సోషల్ క్లాసెస్ కావచ్చు, ఇట్లాంటి సపరేషన్ కూడా మీకు హై రైజ్ కమ్యూనిటీస్లో ఎంట్రీ లెవెల్లోనే మీకు దొరుకుతుంది. కాబట్టి లైక్ మైండ్ కమ్యూనిటీని ఇష్టపడే వాళ్ళు కూడా మీకు హై రైజ్ కమ్యూనిటీస్ని ఎంచుకుంటూ ఉన్నారు. జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో నివసించడం అంటే ఒకప్పటి రోజుల్లో స్టేటస్ సింబల్. బట్ స్టేటస్ సింబల్కి డెఫినేషన్ ఈరోజు స్కై స్క్రాపర్స్ చెరిపేశాయనే చెప్పొచ్చు. ఈరోజు స్కై స్క్రాపర్స్లోను హై రైజ్ కమ్యూనిటీస్లో నివసించటమే నేటి యువతకి ఒక స్టేటస్ సింబల్. సో ఈ స్టేటస్ సింబల్ ట్యాగ్ లైన్ని ఓన్ చేసుకోవడానికి కూడా ఈ హై రైజ్ కమ్యూనిటీస్ని ఎంచుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో ఇలాంటి రీజన్స్ తోటి చాలామంది హై రైజ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్కి ఈ హై రైజ్ కమ్యూనిటీస్ వాళ్ళే ప్రమాదపు ముప్పు పొంచి ఉందని చెప్పి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అంతలా ఆందోళన తెరపై తీసుకురావడానికి కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం వచ్చేసరికి ఎఫ్ఎస్ఐ లిమిట్. దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఎఫ్ఏఆర్ రేషియో అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ ఆర్ ఎఫ్ఏఆర్ రేషియో అనేది ఒక అపార్ట్మెంట్ కానీ హై రైజ్ బిల్డింగ్ కానీ లేదంటే కనుక స్కై స్క్రాపర్స్లో ఏ విధంగా ఎఫ్ఏఆర్ ఎఫ్ఐఎస్ఐ రేషియోని క్యాల్కులేట్ చేస్తారు ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫ్లోర్ ఏరియా రేషియో ఎఫ్ఏఆర్ లేదంటే కనుక ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ అనేది ఒక ప్రాజెక్టుకు సంబంధించిన ఏ విధంగా మెజర్ చేస్తారంటే సింపుల్గా టోటల్ బిల్టప్ ఏరియా డివైడ్ బై టోటల్ ప్లాట్ ఏరియా. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కనుక ఒక ఎకరంలో కన్స్ట్రక్ట్ చేస్తే అంటే ఎకరం ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు 43,560 స్క్వేర్ ఫీట్. అంటే ఒక ఎకరంలో 43,560 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇచ్చారనుకోండి, అప్పుడు దానికి సంబంధించి 43,560 డివైడెడ్ బై టోటల్ ఏరియా ల్యాండ్ అనేది ఒక ఎకరం కాబట్టి అప్పుడు టోటల్ ఈక్వల్ అయిపోయి ఎఫ్ఎస్ఐ ఆర్ ఎఫ్ఏఆర్ రేషియో అనేది మనకి 1గా వస్తుంది. అదే మీకు 2 ఎఫ్ఎస్ఐ లిమిట్ అంటే ఏమవుతుందంటే 43,560 అనేది ఒక ఎకరానికి వచ్చే స్క్వేర్ ఫీట్ కదా, దాన్ని 2 చేత మల్టిప్లై చేస్తే వచ్చే టోటల్ ఫిగరు డివైడెడ్ బై మనకి 1 ఎకర్ ల్యాండ్లో చేస్తే మనకు వచ్చే రేషియో ఎఫ్ఎస్ఐ 2 వస్తుందన్నమాట. అదే మనకి 3 ఎఫ్ఎస్ఐ అంటే 130,680 ఎస్ఎఫ్టీకి పర్మిషన్ ఇచ్చినట్టు ఏది ఒక ఎకరంలో కన్స్ట్రక్షన్కి. దాన్ని డివైడెడ్ బై ఎకరం ల్యాండే కాబట్టి బై 43,560 చేస్తే మనకు వచ్చే ఎఫ్ఎస్ఐ రేషియో 3 వస్తుంది. అలా మనకి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన విధంగా 1 ఎఫ్ఎస్ఐ అయితే ఎంత ల్యాండ్ వస్తుంది బిల్టప్ ఏరియాలో, 2 ఎఫ్ఎస్ఐ అయితే అంత బిల్టప్ ఏరియా పర్మిషన్ వస్తుంది, 3 ఎస్ఎఫ్ఐకి అలానే 5కి 6కి 7కి 9కి 10 11 12 13 వరకు మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడవచ్చు. ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఎఫ్ఎస్ఐ రేషియో 13 అనుకుంటే దానికి వచ్చే టోటల్ బిల్టప్ ఏరియా 5,66,280 ఎస్ఎఫ్టీకి వాళ్ళు బిల్టప్ పర్మిషన్ ఇచ్చినట్లు. రీసెంట్గానే నేను ఒక స్కై స్క్రాపర్స్కి సంబంధించిన ఎఫ్ఎస్ఐ రేషియో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకొని వాటి ఎఫ్ఎస్ఐ రేషియో నేను క్యాలిక్యులేట్ చేశాను. దాంట్లో నాకు దాదాపు 10.7 ఎఫ్ఎస్ఐ పర్మిషన్ వచ్చింది దానికి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి. ప్రాజెక్ట్ పేరు అయితే నేను డిస్క్లోజ్ చేయను, మీకు సింపుల్గా అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ చెప్తా. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడండి. నేను రెఫరెన్స్గా తీసుకున్న ప్రాజెక్ట్ యొక్క టోటల్ ల్యాండ్ అనేది 4.47 ఎకరాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి టోటల్గా కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసరికి నెట్ బిల్టప్ ఏరియా 192,385.71 స్క్వేర్ మీటర్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఐ రేషియోని ఎట్లా తెలుసుకోవాలనుకుంటే ఒక ఎకరం ల్యాండ్ వచ్చేసరికి మనకి 4,046.86 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. సో టోటల్ ల్యాండ్ ఏరియా 4.47 ఎకర్స్ కాబట్టి ఎంటైర్ ల్యాండ్ని స్క్వేర్ మీటర్లో కన్వర్ట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 18,088.61 స్క్వేర్ మీటర్స్ మనకి ల్యాండ్ ఏరియాగా వస్తుంది. మనకి అప్రూవల్ వచ్చిందేసరికి నెట్ బిల్టప్ ఏరియా 192,385.71 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బిల్టప్ ఏరియా బై ల్యాండ్ ఏరియా ఇస్తే మనకు వచ్చింది 10.64. ఇప్పుడు నేను ఈ రిఫరెన్స్లో చెప్పిన నెట్ బిల్టప్ ఏరియా అంటే నేను కన్సిడరేషన్లో తీసుకుంది కేవలం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ ప్లస్ క్లబ్ హౌస్ యొక్క ఎస్ఎఫ్టీ. నేను కార్ పార్కింగ్కి ఏదైతే కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారో ఎస్ఎఫ్టీలో అది నేను యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే ఇంకా ఎఫ్ఎస్ఐ ఎక్కడికి వెళ్ళిపోయేది 13+కి వెళ్ళిపోయేది.
నేను యాడ్ చేయకుండా, అంటే కొన్ని స్టేట్స్లోనేమో కార్ పార్కింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు, కొన్ని స్టేట్స్లో చేయరు. నేను ఇంక్లూడ్ చేయకుండా చేస్తేనే ఈ రెఫరెన్స్లో మనం మాట్లాడుకున్న ఎఫ్ఎస్ఐ అనేది 10.64 చేరింది. ఇంకా కొన్ని పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి లేటెస్ట్గా అప్రూవ్స్, ఆల్రెడీ కొన్ని బిల్టప్లో ఉన్నాయి. వాటిలో చూస్తే కనుక 13+ క్రాస్ అయిపోయింది ఎఫ్ఎస్ఐ లిమిట్ అనేది. అంటే హెవీ డెన్సిటీ ఉంటాయి. ఒక 25 ఎకరాల కమ్యూనిటీలో 3,600 3,800 ఫ్లాట్లు ఆ కమ్యూనిటీలో సేల్స్ కింద అమ్ముతూ ఉన్నారు. అంటే అంత డెన్స్డ్గా మీకు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ లూప్ హోల్ని యూటిలైజ్ చేసుకొని, అంటే లూప్ హోల్ అనటం కంటే కూడా చట్టంలో ఉంది. మనకు హైదరాబాద్ ఏంటంటే క్యాప్ లేదనమాట. ఎఫ్ఎస్ఐ సంబంధించి అన్లిమిటెడ్ ఎస్ఎఫ్ఐ వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఇష్టారాజ్యంగా 10, 11, 13, ఆల్మోస్ట్ 13.7, 14 కూడా ప్రణాళిక రచిస్తూ, ఇంకా అవకాశం ఉంటే ఒక ఎకరంలో 10 లక్షల ఎస్ఎఫ్టీ పర్మిషన్ కూడా అడుగుతున్నారని చెప్పి టాక్ అనమాట. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే అన్లిమిటెడ్ గ్రీడ్ కాదు. ఎట్లా కడుతున్నారు? ఇంత అన్యాయం కడుతున్నారు. అక్కడ కొన్ని ప్రపోజల్స్ వస్తాయి మా దగ్గరికి. ఒక ఎకరంలో 6 లక్షలు 7 లక్షల 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా కడతామని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో కూడా వ్యాపారం ఎట్లా అయిపోయింది? ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఏంటంటే దేశం యొక్క ఎఫ్ఎస్ఐ యావరేజ్ తీసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్లో 2.5గా ఉంది. ఈవెన్ బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి ఏరియాలో కూడా 2.5 నుంచి 4 మధ్యలోనే ఉంది. ఎక్కడైనా రేర్గా కొన్ని లొకేషన్స్లో, స్పెసిఫిక్ లొకేషన్స్లో ఒక 5 ఇస్తున్నారు ఎఫ్ఎస్ఐ లిమిట్ అనేది. బట్ ఇక్కడ మాత్రం 13 క్రాస్ అయిపోయింది. అంటే దాదాపు 100 ఎకరాల్లో కట్టాల్సిన ఫ్లాట్లని 25 ఎకరాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్ ఇన్ఫ్రా మీద హ్యూజ్ ప్రెజర్ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీగా డెవలప్ అవుతున్న ఈ ఎమర్జింగ్ లొకేషన్స్లోనో, లేదంటే ఈ స్కై స్క్రాపర్స్ లొకేషన్స్లో మనం ఎందుకుంటున్నాం? ఇన్ఫ్రాని ఎంజాయ్ చేయొచ్చనే కదా, అంటే ట్రాఫిక్ని తప్పించుకోవచ్చనే కదా, ఫెసిలిటీస్ ఉంటాయనే కదా, ఇమ్యూనిటీస్ని మనం ప్రాపర్గా లావిష్గా ఎంజాయ్ చేయొచ్చనే కదా. ఇప్పుడు ఒక కమ్యూనిటీలో అంటే 100 ఎకరాల్లో కట్టాల్సిన ఫ్లాట్ని 25 ఎకరాల్లో కడితే ఆ ఇమ్యూనిటీస్ని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతామా? ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో సబ్స్క్రిప్షన్ పద్ధతి తీసుకొచ్చారు. అంటే మనం స్విమ్మింగ్ పూల్ వాడుకోవాలన్నా, జిమ్ వాడుకోవాలన్నా, లేదంటే ఇతరత్ర ఇమ్యూనిటీస్ని వాడుకోవాలన్నా అన్నిటికీ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్. సో ఇదే కల్చర్ కంటిన్యూ అయిపోతే మనం ఇమ్యూనిటీస్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా? ఖచ్చితంగా గవర్నమెంట్స్ రీథింక్ చేసేసి ఈ ఎఫ్ఎస్ఐకి సంబంధించిన ఒక క్యాప్ పెట్టాలి. ఒక 5 or 6 పెడితేనే హైదరాబాద్లో సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది. లేదంటే కనుక ఇన్ఫ్రా మీద హ్యూజ్ ప్రెజర్ పడిపోయి గవర్నమెంట్స్ కూడా హెడేక్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మరలా ఎక్స్పాన్షన్స్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పనులు. సో దయచేసి మీరు కొనేటప్పుడు కూడా డెన్సిటీ తక్కువ ఉన్న కమ్యూనిటీస్ని ఎంచుకుంటే మీకు లాంగ్ రన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. నేను కూడా ఎవరైతే ఆందోళన చెందుతున్నారో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ తోటి వాళ్ళ వాదంతో ఏకీభవిస్తా. రీజన్ ఏంటంటే హైదరాబాద్కి ల్యాండ్ లాక్డ్ సిటీ కాదు. మనకు హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్ నుంచి ప్రజెంట్ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో కొన్ని లక్షల ఎకరాల ల్యాండ్ అందుబాటులో ఉంది. మనం బేసిక్ ఇన్ఫ్రా అంటే మంచి రేడియల్ రోడ్లని మెట్రో ఎక్స్పాన్షన్ చేసుకోగలిగితే చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సిటీ కూడా హార్జెంటల్గా గ్రో అవుతుంది. అలా అని చెప్పి స్కై స్క్రాపర్స్కి వ్యతిరేకంగా కూడా కాదు. స్కై స్క్రాపర్స్ కావాలి. ఎందుకంటే స్కై స్క్రాపర్స్ అనేవి హైదరాబాద్కి ఒక గ్లోబల్ ఐడెంటిటీని, అలానే ర్యాపిడ్ గ్రోత్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్లో స్కై స్క్రాపర్స్ ఉంటూనే ఎఫ్ఎస్ఐ లిమిట్ పెట్టడం వల్ల 100 ఎకరాల్లో చాలా తక్కువ ఎఫ్ఎస్ఐ లిమిట్ ఇవ్వడం వల్ల డెన్సిటీ తక్కువతోటి 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు అవసరమైతే 100 ఫ్లోర్ల పర్మిషన్ కూడా ఇవ్వండి. కాకపోతే ఏంటంటే ఎఫ్ఎస్ఐ అనేది పర్ ఎకర్ మీరు మ్యాక్సిమం 5-6కి దాటకుండా ఇవ్వడం వల్ల మీకు హార్జెంటల్ గ్రోత్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది ఈ హార్జెంటల్ గ్రోత్ వల్ల ఇమ్యూనిటీస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు చెప్పే హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కట్టేటోళ్ళు కానీ, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్తో బెనిఫిట్ అయ్యేటోళ్ళు కానీ 10 మంది బిల్డర్లు, మ్యాక్సిమం 10 మంది బిల్డర్ అంతే. 10 మంది బిల్డర్ల సంగతి పక్కన పెడితే ఆ 10 మంది కట్టే దాంట్లో ఉండబోయే వాళ్ళు అనుభవించబోయే నరకం కూడా ఉంది ఒక సమస్య. నేను అంచనా వేసి అందుకే ముందుకే గవర్నమెంట్ని అలర్ట్ చేసిన. మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు, నేను రియల్ ఎస్టేట్లు ఉన్నప్పుడు ఒక ఎకరాకి 1,15,000 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ ఇచ్చేటోళ్ళు 10% డీవియేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే బాల్కనీసో ఇట్లాంటి కామన్ ఏరియాస్ ఒక 10% యాడ్ చేసుకుంటే 1.5 lakh అది అక్కడక్కడ కొంచెం 100 feet రోడ్ ఉండవు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఇచ్చేటోళ్ళు. ఇవాళ 5 లక్షల పైన స్క్వేర్ ఫీటు పర్ ఎకర్ ఇస్తున్నాడు. 20 meters రౌండ్ ద ఏరియా. అంటే ఫైర్ ఇంజన్ తిరగడానికి ఒక ఏరియా వదిలేసి మొత్తం కాంక్రీట్ జంగుల్ చేస్తున్నారు. గతంలో కూడా హైరేజ్డ్ కాంగ్రెస్ ఇంట్రడ్యూస్ చేసింది.
ఏంటంటే ప్రోరేటా ప్రకారం, అంటే నువ్వు ఒక ఫ్లోర్ ఇంత లేదు అసలు అప్పుడు. ఒక ఫ్లోర్ ఎక్కువది అంటే మనము ఒక హైదరాబాద్ సిటీని ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబెట్టడానికి ఆ రోజు హై రైజ్కు పర్మిషన్ చేంజ్ చేసిందంటే 12 ఫ్లోర్స్ తర్వాత ఒక ఫ్లోర్ నువ్వు పైకి వెళ్తే రౌండ్ ద ఏరియా 1 మీటర్ ఎక్స్ట్రా వదలాలి. అవును. అంటే ఇప్పుడు నువ్వు 20 ఎకరాల కడితే మధ్యలో చిన్న టవర్ ఉంటే చుట్టూతో మొత్తం వెస్టర్న్ కంట్రీస్ లో లాగా ఈజ్ వెరీ సిమిలర్. వీఆర్ కాపీయింగ్ వెస్టర్న్ కంట్రీస్. టెక్నాలజీ మారిన తర్వాత గతంలో నీకు బోర్ వేయడానికి మిషన్ లేదు, 10 ఎకరాల్లో ఒక టవర్ ఉండేది, 10 ఎకరాలు ఒక టవర్ ఉండేది. ఇప్పుడు 10 ఎకరాలు మొత్తం కాంక్రీట్ జంగల్ చేసి మొత్తము 5 లక్షల ప్లేట్ ఏరియా అంటే ఒక స్లాబ్ ఏరియా 5 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టేస్తే 25 ఏకర్స్లా ఒక బిల్డర్ కట్టిన దాంట్లో 3200 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంటు 3000 స్క్వేర్ ఫీట్ పైన, అంటే కనీసం 3 ఫ్యామిలీలు, అంటే కొడుకు బిడ్డనో ఇదో అంటారు. ఒక్కొక్క ఇంట్లో 4 కార్లు. ఒక్క 25 ఎకరాల భూమిలో 4 ఫ్లోర్లు పార్కింగ్ ఉంటే 12,000 కార్లు ఒక్క ప్లేస్లు ఉన్నాయి, రోడ్డు మీదకి వస్తాయి. ఒక్కసారి ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 బయటకి వెళ్తే 1000 కార్లు రోడ్ ఎక్కితే 9:30 నుంచి 10 ఒక 25 ఎకరాలనే వస్తే కోకాపేట, మంచిరేవుల, పుప్పాలగూడ, నార్సింగి ఈ ఏరియాలో ఒక 25,000 ఎకరాల ల్యాండ్ అవైలబుల్ ఉంది. సరే ఎవరన్నా రానివ్వండి, కానీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మాత్రం దీన్ని సంస్కరించకపోతే హైదరాబాద్కి తీరని ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇది సాయి ప్లాట్ఫై యొక్క అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి సంబంధించినటువంటి రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.